అబ్రహం లింకన్తో ఎంతో భద్రం అని ఒక ఆర్టికల్ ఉంది. అదొకసారి చూస్తే, అమెరికాకు చెందిన విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ 4 క్షిపణులతో దాడి చేశామన్న ఇరాన్ ప్రకటన ఆదివారం కొద్దిసేపు కలకలం సృష్టించింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, అతిపెద్ద యుఎస్ఎస్ అబ్రహం లింకన్ దాని పేరు. అంటే మన దగ్గర కూడా ఉంది భారత్ అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ విక్రాంత్. ఎంత పవర్ఫుల్లో దీనికన్నా ఇంకొక 1.5 రెట్లు పెద్దది భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఇక్కడ ఇది ఎలాగైతే ఎంతో అద్భుతంగా ఉందంటే దాని మీదే యుద్ధ విమానాలు, క్రాఫ్ట్లు అన్నీ కూడా ల్యాండ్ అయ్యే ఒక రన్వే ఉన్నంత ఒక షిప్ అనుకోండి పోన్నది. సో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అంత పవర్ఫుల్ అంటే దాన్ని ఇరాన్ లేపేసింది అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. దాన్ని లేపేస్తే ఇరాన్ అంటే అమెరికా నుంచి ఇరాన్ వరకు వచ్చి అక్కడి నుంచి అటాక్స్ చేయాలి కదా, వాళ్ళకి భూభాగం లేదు కదా. సో అందుకు అక్కడి నుంచి చేస్తే, దాని ముందు స్మాష్ చేస్తే అమెరికా ఇంకా మన దగ్గర రాలేదు అని దీన్ని స్మాష్ చేసామని ఒక వార్తలు ఇరాను పుట్టించింది. కాసేపు ఒక్కసారిగా ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించిన దేశాలు భయభ్రాంతులు లోనయ్యాయి. కానీ కాసేపటికే అబ్రహం లింకన్ ఎంతో భద్రం, దాని పేరు అబ్రహం లింకన్. మనమైతే ఎలా అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు నామకరణం చేశామో వాళ్ళు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అని పేరు పెట్టుకున్నారు. అది చాలా పవర్ఫుల్. ఒక్కసారి దాని సామర్థ్యం చూద్దాం. E-2D హ్యాక్ ఐ F-35C విమానాలు నిఘా నేత్రాల్లో వ్యవహరిస్తాయి. ఇవి శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను 100 కిలోమీటర్ల దూరంలోనే పసిగడతాయి. అంటే వీళ్ళవైపు వస్తున్నప్పుడు 100 కిలోమీటర్ల దూరంలోనే పసిగడతాయట. తద్వారా ప్రతిదాడికి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్నకు వీలవుతుంది. అవి పసిగట్టి ఇక్కడ నుంచి అటాక్స్ కూడా స్టార్ట్ చేస్తాయి, అంత పవర్ఫుల్. అలాగే హ్యాక్ ఐ విమానంపై రొటేటింగ్ రాడార్ డోమ్ ఉంటుంది. అది నలుదిక్కుల ఆకాశాన్ని స్కాన్ చేస్తుంది చుట్టూ 360 డిగ్రీస్లో. ఈ విమానంలోని API-9 రాడార్ వ్యవస్థ చిన్నపాటి స్టెల్త్ లక్ష్యాలను పట్టుకోగలదు. ఇవి నింగిలో వ్యవహరిస్తూ యుద్ధరంగానికి సంబంధించిన విస్పష్ట చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. అంటే డ్రోన్ కన్నా అడ్వాన్స్డ్గా ఉండేవి, ఏవేవి వస్తున్నాయా, మన చుట్టూ కమ్ముకుంటున్నాయా, ఎవరైనా మనుషులు వస్తున్నారా అనే దాన్ని కూడా ఒక చిత్రాలను కూడా అంటే శాటిలైట్ ద్వారా వచ్చే చిత్రాల కన్నా క్లారిటీగా ఇవ్వబోతున్నాయి. F-35C యుద్ధ విమానాల్లోని అధునాతన సెన్సార్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ సంకేతాలను శోషించుకుంటుంది. నేల, నింగిలోని లక్ష్యాలను పరిశీలిస్తుంటుంది. లోపల కూడా సముద్ర గర్భంలో కూడా దాని చుట్టూ ఎటువైపు సబ్మెరైన్ల ద్వారా వస్తున్నాయనేది కూడా వాళ్ళు పసిగడతారట. ఇలా ఉంటే అలాగే ప్రతిదీ కూడా అంటే ఐఎన్ఎస్ విక్రాంత్కి ఏమాత్రం తీసిపోని విధంగా కూడా అక్కడ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ 4 క్షిపణులతో దాడి చేశామని ఇరాన్కి సంబంధించిన టాక్ ఏదైతే ఉందో అది ఆ వార్త ఎంతమాత్రం వాస్తవం కాదు. ఇరాన్ భూభాగంపై కూడా అమెరికా ఎంటర్ అయిపోయింది. అమెరికా సేన ఎంటర్ అయిపోయారు. ఏదైతే ఒసామా బిన్ లాడెన్ని ఆఫ్ఘనిస్తాన్ నేలపై ఎంటర్ అయ్యి మట్టుబెట్టారో ఇక్కడ ఇరాన్ నేలపై కూడా ఆల్రెడీ ఈ అబ్రహం లింకన్ మీద నుంచి కాకుండా దాని భూభాగంలోకి కూడా ఎంటర్ అయిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా కానీ ఎంటర్ అయిపోతే ఇరాన్కి ఇంకా కాపాడేవాడు లేడు అనేది ప్రపంచ విశ్లేషకుల మాట. చూద్దాం మరి ఇంకా 4 వారాల పాటు అటాక్స్ జరుగుతాయని ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం ఇంకా ఇరాన్కి సపోర్ట్గా ఉండే ఏవైతే దేశాలు 2-3 దేశాలు ఉన్నాయో అది ఇరాక్లో ఉండే ఒక పారామిలిటరీకి సంబంధించిన ఒక దళం, అంటే దాని నుంచి విడిపోయిన అంటే ఇప్పుడు బలూచిస్తాన్ లాగా, పాకిస్తాన్లో బలూచిస్తాన్ లాగా అలాగా 1-2 ప్లాటూన్ల బలగాలే దానికి సపోర్ట్గా ఉన్నాయి. మరి దీనికి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాయనేది చూడాలి.